ఏపీ టుడే న్యూస్. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం, 2 మృగాలు. అల్లూరి జిల్లాలో అమానవీయ ఘటన. సభ్య సమాజం తలదించుకునేలా అభం శుభం తెలియని బాలికపై 2 మృగాలు అత్యాచారం చేసి తమ ఘాతకం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఆ బాలికను అంతమొందించిన సంఘటన అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి మండలంలో జరిగింది. ఈ నెల 2న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాలిక మృతి వెనుక మిస్టరీను గూడెం కొత్త వీధి పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించి చింతపల్లి అదనపు ఎస్పీ కేబీఎస్ కిషోర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గూడెం కొత్త వీధి మండలం మారుమూల గ్రామానికి చెందిన బాలిక తన తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో ఇంటి వద్దే ఒంటరిగా ఉంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంలో బాలిక మీద మోజుతో ఉన్న అదే గ్రామానికి చెందిన పాంగి రమేష్ ఇదే అదనుగా భావించి బాలికను బలవంతంగా ఇంటిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అయితే బాలిక కేకలు విన్న కొంతమంది చిన్నారులు అక్కడికి రాగా ఈ విషయం ఎవరితోనైనా చెబితే చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. బాలిక తనకు బావ వరుసైన వ్యక్తిని నీతో మాట్లాడాలని చెప్పి ఇంటికి రమ్మంది. అయితే ఇది చూసిన నిందితుడు రమేష్ తన అత్యాచారం చేసిన విషయం బయటకు పొక్కితే తను జైలుకు వెళ్లాల్సి వస్తుందని భావించి బాలికను అంతమొందించాలని భావించాడు. ఇందుకు తన స్నేహితుడు సేతన్న సహాయం అర్థించాడు. పొలంలో ఉన్న సేతన్న గ్రామంలోకి రావడంతో సేతన్న వెనుక గేటు వద్ద కాపలా కాయగా లోపలికి రమేష్ వెళ్లాడు. దీంతో రమేష్ ను చూసిన బాలిక అరవసాగింది. దీంతో నిందితుడు ఆమె ఛాతీపై బలంగా కొట్టడంతో పెద్దగా అరిచింది. దీంతో బయట ఉన్న సేతన్న లోపలికి రాగా ఎలాగైనా ఈ అమ్మాయిని చంపేస్తానని, ఈలోగా ఈ బాలికను నువ్వు కూడా అనుభవించి అని చెప్పి సేతన్నతో అత్యాచారం చేయించి మరోసారి రమేష్ కూడా అత్యాచారం చేశారు. అనంతరం బాలికను చీరతో గొంతు నులిమి హత్య చేశారు. బాధితురాలు చనిపోయిందని గుర్తించిన తర్వాత ఆమె ఉరి వేసుకున్నట్లు సీన్ క్రియేట్ చేశారు. ఈలోగా బాలిక తల్లిదండ్రులు వచ్చి కుమార్తె ఏదో విషయంపై ఉరి వేసుకుందని భావించి మృతదేహాన్ని పూడ్చివేశారు. అయినప్పటికీ బాలిక తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు, డాక్టర్స్ బృందంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం నిర్వహించారు. జీకే వీధి సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐలు కేసును విచారించి క్రమంలో సాక్షులను విచారిస్తున్న క్రమంలో నిందితులు వీఆర్ఓ సమక్షంలో పోలీసులకు లొంగిపోయినట్లు అదనపు ఎస్పీ కేపీఎస్ కిషోర్ తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసి ఆ పూడ్చిపెట్టిన బాడీని బయటికి తీశారు. బయటికి తీసి పోస్ట్ మార్టం కండక్ట్ చేశారు. ఆ పోస్ట్ మార్టంలో రిపోర్ట్ ఒక ఇండికేషన్ వచ్చింది. ఇట్లా ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం హ్యాంగింగ్, సూసైడల్ హ్యాంగింగ్ కాదు, కొంచెం ఎవరో స్ట్రాంగులేట్ చేసినట్లు, తర్వాత వెజైనల్ బ్లీడింగ్ చూడడం వల్ల ఏదైనా ఫోర్స్ఫుల్ సెక్షువల్ యాక్ట్ జరిగినట్లు గుర్తించి దాన్ని రేప్ అండ్ మర్డర్ కింద ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేసినాము. ఆ ఫ్రెండ్ని పిలిచాడు, ఈ గెమ్మిలి సీతన్న, ఇతనికి కూడా 19 సంవత్సరాలు, ఇతను కూడా అతనితో పాటు ఆటో నడుపుతుంటాడు. ఆ వ్యక్తిని పిలవడం జరిగింది. వీళ్ళిద్దరూ వచ్చినాక ఎలా ఈ విషయం బయటికి తెలిసిపోతే అందరికీ తెలిసిపోతుందేమో అని భయపడి ఏం చేద్దామని ఆలోచిస్తూ రమేష్ ఈ అమ్మాయిని చంపేస్తే సరిపోతుంది కదా అని చెప్పి ఆలోచించారు. తర్వాత ఈ చంపడానికి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బ్యాక్ డోర్ నుంచి లోపలికి వెళ్ళి ఈ రమేష్ అనేవాడు ఫస్ట్ వెళ్తాడు. ఆ రమేష్ వెళ్ళంగానే అమ్మాయి మళ్ళీ ఎందుకు వచ్చావరా అని చెప్పి గొడవ పడడానికి వెళ్తే ఒక కత్తి కూడా తీసుకొని ఆ అమ్మాయి కాపాడుకోవడానికి ట్రై చేసింది. కాకపోతే ఇతను బలంగా ఉండడం వల్ల చేయి పట్టుకొని గట్టిగా గుండెల మీద గుద్దాడు. గుద్దినప్పుడు కొంచెం అరుపు బయట గార్డుగా ఉన్న ఈ సీతలని అక్యూజ్డ్ కూడా లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి ఎలాగో చంపేస్తున్నాం కదా, మళ్ళొకసారి అనుభవిద్దామని చెప్పి ఇద్దరు డిసైడ్ అయ్యి ఒకరి తర్వాత ఒకరు మళ్ళీ అనుభవించి ఆ అమ్మాయికి అక్కడ దగ్గరలో ఉన్న కాట్ మీద ఉన్న చీర తీసుకొని గొంతు గట్టిగా 2 వైపుల నుంచి నులిమేసి ఆ అమ్మాయిని చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక ఇది ఒక సూసైడ్ లాగా చిత్రీకరించుదామని చెప్పి అక్కడే ఉన్న దూలానికి వేలాడి తీసి బయటికి వెళ్ళిపోయారు. అక్కడే ఉన్న ఆధారాలుగా కొంచెం వాళ్ళ బట్టలకి అట్లా కొంచెం మరకలు అవ్వడము, రక్తపు మరకలు అవ్వడంతో అవన్నీ ప్యాక్ చేసుకొని వెంటనే అక్కడి నుంచి ఆటోలో బయలుదేరారు. ఆ బయలుదేరుతున్న టైంలో కూడా కొంతమంది సాక్షులని చూడడం జరిగింది. అవన్నీ కూడా మనం క్రోడీకరించాము. తర్వాత మళ్ళీ ఒక విలేజ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ మనం టోటల్గానే బయటికి రాకపోతే అనుమానం వస్తుందని చెప్పి మళ్ళీ విలేజ్కి రావడం జరిగింది. Huh?